జరుగు 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 మంచిగున్నది. నాది బెడ్డు నాది నేను ఫస్ట్ వచ్చిన ఈ బెడ్ నాది. నీదా పేరు ఎక్కడ రాసిన? నీది రాసింది ఏమన్నా? మా అయ్య వార్డ్ నెంబర్ చెప్తాను. మా ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఎమ్మెల్యేనా? ఎవరికి వచ్చిర్రా? నువ్వు అటు వండుకో నువ్వు ఇటు వండుకో నీ మధ్యలో వండుకుంటా. ఏంద్ర పడుకో ఎక్కువ మాట్లాడతాను చెప్పంది కొంచెం అడితే దవడపాలు రాలుతాయి. పేడ పడుకో. ఉదయం 11:30. నా పేరు శిరీష. నీ పేరు? నా పేరు రాహుల్ అక్క. మరి ఏంది వచ్చినప్పటి నుంచి అందరు నిన్ను తిడతారు? ఏమో అక్క, వచ్చిన కాంచెల్లి ఎవరిని ముట్టుకున్నా మందులు ఇచ్చే భాషనే లేదు. ఇక అంతే ఉంటుంది తమ్ముడు, మనం పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి కొంచెం ఏడువైనా చిన్న చూపే చూస్తారు మనం. అంతే అక్క. మీరు ఏం వేసిరాక? పొలం వేసిరా? పొలం వేసినాం, పత్తి వేసినాం. ఈసారి పొలం వేసి పత్తి వేసిరా? నాటేసిరా అక్క? పొలం నాటు వేసినాం. ఇక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతానే. ఇక కూలి ఎంత అక్క మీ సైడ్ నాటైతే? మా కాడ 200. 200 అక్క? మా సైడ్ 250 అంటారు. ఎవరు దొరుకుతలేరు. ఇక మా కాడ కొంచెం తక్కువ పంట కాబట్టి ఇక 200 పెట్టింది. తక్కువ దొరుకుతారు. మా సైడు మంది దొరకగా 50 ఎక్కువ పెంచిరాక ఇబ్బంది అవుతుంది. ఏ తమ్ముడు కాలికి ఏమంటే తుడుచుకో తుడుచుకో. ఏమంటుంది కాలికి? ఏమో తెలియదు, చూస్తున్నదే. బర్ల కొట్టుకులో పోయి రావచ్చు నువ్వు. మీరు బర్రెలుగా చూస్తే బర్రెల గురించి మాట్లాడుతున్నారు. ఏమో ఆడితే గవేది ఒక్కస్తారు. మరి వెళ్ళిపోతారు మీరు. ఏమో నాకు తెలియదు. ఒకటే రాకు. ఏం చేస్తున్నావు? అది నా షర్ట్ తీసుకో. నిన్ను ఎవడు చూడమన్నాడా? అతను చూసి నాకు ఇచ్చిండబ్బా, నేనేం చూసి. దానికి బుద్ధి లేదు. నీ బుద్ధి గడ్డి తిన్నదా? ఆ షర్ట్ తుడిచేదా లేదా చూసుకోవా? వచ్చిన రోజులల్లా ఏమైంది? వదిలేండి వదిలేండి పోనీ. ఏదో అయిపోయింది అయిపోయింది కదా. ఆడ చూసి నాకు ఏమి జరుగుతుంది? ఏం కాదు వదిలేసి తవా తీసుకొని పిండుకోవచ్చు. తీసుకో, పిండుకో. ఎవరు పిండిస్తారు మీకు? పిండి తుడిచినావుగా, పిండుకోండి. ఎవరు సారీ మమ్మల్ని ఎందుకంటాడు? ఆడిచ్చిండు, ఆడిస్తామన్నాడు. మేమేం తొక్కామని తీసుకున్నాను. చూడలేదు, నిన్నే చూసినా. చెప్తున్నాను కదా, ఇక్కడ చూసింది కదా, ఇక్కడ సాక్ష్యం ఉంది. నిన్నే చూసినా. నాకు నువ్వే పిండిపు. ఎందుకు పిండిస్తాం? మేము ఎండియం. మరి ఎందుకు తుడిచినావు? తుడిచినాడు, అతను తుడిచింది. చెప్పండి. నేనే కావాలని చేసినట్టున్నాం. అది సాయంత్రం 5:10. మనలో పక్కన కానీ మనోడు డ్యాన్స్లో మంచి తోపు. అవునా? నాకన్నా తోప డ్యాన్స్. నా అంతేకా? నేను వేసినా నువ్వు వేస్తావా డ్యాన్స్? ఈజీగా దేవతాడు కొంచెం చూద్దాం ఎవరు వేస్తారో. డ్యాన్స్ అంటాడు కదా. మా దగ్గర ఇదే డ్యాన్స్ అంటారు, మీ దగ్గర ఏమంటారు? మా ఊళ్ళో నిన్న పుట్టిన పోరాడు ఇష్టం. అయితే నువ్వు వెళ్ళు. Sinta chata, ai, ai, sinta fã de chata, ai, sinta fã de chata, ai, ai, sinta fã de chata, ai. Duma na caixa de leite desse menino. Sinta fã de chata, ai, ai, sinta fã de chata, ai, sinta fã de chata, ai, ai, sinta fã de chata, ai, sinta fã de chata. ఏహే ఆపు, ఇదేనా డ్యాన్స్ అంటారు? దీన్నేమన్నా మా ఊళ్ళకి ఇట్నే చేస్తారు. ఇక్కడ డ్యాన్స్ అన్నారు దాన్ని. అంత పిచ్చి కుక్క గరిచినట్టు ఎత్తాను. అబ్బో. అయిపోరా. సాయంత్రం 7:30. అరే ఏమైందన్న ఇట్లా ఆడదానిలక మూలక చెడుతున్నాయింది? చెప్పన్న ఏమైంది అసలు? ఫస్ట్ టైం రా. కోడి కృషి ఎప్పుడు చేయలేదు, కానీ ఇంతమంది మధ్యలో నేను ఒక్కని ఉన్నాను రా. పోయేలేపు దేన్ని ఒకదాన్ని సెడి చేసుకోవాలిరా. ఉండి గటన నువ్వు పిండితో రాచరికల్లా నటిస్తున్నావులే. కంపల్సరీ బరబ్బర్ పోదామన్న, బరబ్బర్ పోదాం, సెడి చేసుకుంటాం. ఓకేనా? ఓకే. రాత్రి 11:30. నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ ఉండ బుద్ధి కూడా అవుతలేదు. అవి ఆ బర్రోడి గురకైతే ఇంకా నిద్ర కూడా పడతలేదు. అమ్మో ఆయన గురక నుంచి చచ్చిపోతున్నా. ఫస్ట్ డే కానీ ఇంత నరకం ఉంటుంది అసలు ఆలోచించలేదు. అసలు నేనైతే మా ఊరు నిడిచిపెట్టి ఒక్కసారి కూడా ఇంట్లో నేను లేచింది 9కి లేస్తే కానీ మా బ్రోన్ భయపడి ఇంతవరకు లేదు. ఫస్ట్ టైం ఉన్నా భయం అవుతుంది ఇక్కడ.
నేనైతే బర్రెలు నిడిచిపెట్టి ఎప్పుడు రాలేదు. ఆరు వింటే డైలీ రోజు విండేది అసలు నేను లేకపోతా కానీ ఇస్తానో ఇస్తలేవో కూడా తెలుస్తలేదు ఇప్పుడు. మరి పోతావా ఇళ్ళ నుంచి? ఏమో ఇక రేపటి నుంచి ఎట్లుంటుందో, ఇవాళ వచ్చిన రోజుకి ఇంత భయం అవుతుంది, ఇక రేపటి నుంచి ఎట్లుంటుందో నాకైతే ఏం అర్థం. చాలా టెన్షన్ అవుతుంది. బిగ్ బాస్ ఏమో చుక్కలు అవుతున్నాయి నాకైతే. ఉదయం 7:30. అప్పంచలో పిచ్చి వాటి దానిలేక ఒకటే ఎగురుతాను. ఒకటే టాకింగ్ ఇక్కడ అంతా చిల్లర ఏకు. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఇక్కడ అందరు ఎట్లనో నువ్వు కూడా అట్లనే ఎక్కువ చేయకు. పోయి పని చేసుకోపా. ఎట్లా ఉదయం 8:40. ఏందైనా పొద్దున చుట్ట తాగుతాను. దీన్ని సుట్ట అన్నారు, సిగరెట్ అంటారు. ఓ మామూలుగా దీన్ని చుట్టనే అంటారు, ఇక్కడ మాత్రం సిగరెట్ అంటారు. మరి ఏందైనా పొద్దునే తాగుతాను. ఇది లేకుంటే ఇది రాదు. ఇదంటే అర్థమైందా? అర్థమైంది. ఓకే పామరాడు అందరు డ్యాన్స్ చేస్తారు. నేను ధ్యాన్ చేయ కొద్దిగా నాకు. ఓకే ఓకే. ఉదయం 11:30. చెప్పు ఏమన్నా చేస్తాను. ఇప్పుడేమొద్దు, అవసరం ఉన్నప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ. కావాలా? ఏమొద్దు తర్వాత ఎందుకు బిగ్ బాస్ ఎంత గొడవ పడుతున్నాం? కాంప్రమైజ్ అయిపోతుంది కదా. అమ్మాయి ఎందుకు తర్వాత చూసుకుందాం, బయటకు వచ్చిన తర్వాత ఏ విషయం అన్నది. స్నాక్స్ కావాలని చెప్తాను, చెప్తాను. అమ్మాయి కూడా చేయడం పాపం కదా. ఇంకా దాని గురించి ఎందుకు వదిలేసేది? అంత సీరియస్ అయినప్పుడు ఏం చేస్తాను మరి? ఎప్పుడైనా కాంప్రమైజ్ దానికి ఇంకా కోరు కొడితే చెప్పి ఇక్కడ కంపెనీ ఇస్తాను. నేను చాలా ఇష్టం సపోర్ట్ మీకు. డోంట్ వరీ. మీరు మరీ అండి. 1:30. మొన్న అయితే అమ్మాయి షర్టు అసలు తొక్కను కూడా తొక్కలేదు. వాడేవాడో వేసాడు, దానికి అంత ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఏమున్నది ఆమెకు? కానీ ఇంకో అమ్మాయి కూడా ఉంది మన హౌస్లో, అదే శిరీష అనే అమ్మాయి. ఆమె కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంది అన్నిటికీ. అసలు ఈ ఇద్దరు అమ్మాయిలు అసలు ఎందుకు పంపించారో. వాళ్ళని నెక్స్ట్ వీక్ కెప్టెన్గా అవసరం. నేనైతే సెలెక్ట్ చేసుకోను. చిల్లర ఓట్ కూడా వేయను వాళ్ళకి అసలు. ఇద్దరు అయితే నువ్వన్నా కెప్టెన్ కావాలా, నేనన్నా కెప్టెన్ కావాలి. ఈసారి మన ఇద్దరం చేద్దాం. నువ్వైతే నాకు సపోర్ట్ చేయండి, నేను ఉంటాయి సార్. సపోర్ట్ చేస్తాను. వేరే ఎవరు చేసినా పర్లేదు కానీ వాళ్ళిద్దరు అవుతుంది అసలు. ఇంకో పల్లెటూరు అతను ఉన్నాడు చూసినావా? అబ్బో ఆయన వద్దు, అస్సలే వద్దు. అతను అయితే అసలు ఏం వెళ్తలేదు. అతను సంచి పట్టుకొని తిరుగుతున్నాడు. అతను మన సంచి తీసుకున్నాడు. దాంట్లో ఏముందో ఏమో ఇంకా అతనికే తెలియాలి. ఎందుకు మరి ఎంత చిల్లి వాళ్ళని అసలు మంచి పంటెస్టెంట్ పంపిస్తే అయిపోయి చిల్లర తీసుకొచ్చేసరికి అంత చిల్లర అవుతుంది. డిగ్నిటీ ఉన్న వాళ్ళని పెడితే అయిపోయి. పల్లెటూరు అతను, ఇంకొక అతను, ఆ నల్లగా ఉండు అతను, ఎందుకంత ఘోరంగా ఉండదు. అతను అయితే నాకు నచ్చట్లేదు. చిన్న నీట్నెస్ బెడ్ కూడా. ఇంటి సభ్యులందరూ హాల్లోకి రావాలని బిగ్ బాస్ కోరుతున్నారు. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్షిప్ పదవి కోసం ఒక టాస్క్ను ఇవ్వాలనుకుంటున్నాడు. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్షిప్ పదవి కోసం ఒక టాస్క్ను ఇవ్వాలనుకుంటున్నాడు. మృణాల్ని మీరు కన్వెన్షన్ రూమ్కు రాగలరని బిగ్ బాస్ ఆదేశించాడు. ఓకే బిగ్ బాస్. బిగ్ బాస్ ఆదేశం మేరకు ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో చేతులు లేపండి. టాస్క్ ఏంటంటే టెక్కలేయడం. టెక్కలేయడం అంటే ఏంటి? గద్దెలు నాకు ఇట్లా అని ఇట్లా వేయడం. మధ్యాహ్నం 3:20. ఫస్ట్ మళ్ళీ 1 2 ఎత్తండి చేస్తాను ఇంద్రా. ఆడతాడు లేకుండా లేదు. మూడోసారి ముచ్చమన్నా ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? ఇంకోసారి చేద్దాం మాత్రం బాగుంది. 1 2 3 దేవుడు తీసిండు. బిగ్ బాస్ అంటే ఊర్లో బరపలు ఇట్లాంటి బొచ్చాడు బాగా చూసిన మనం ఎంత పట్టండి.
ఇప్పుడు ఏంటి 1 2 మళ్ళీ 1 2 3 అవుట్. థ్యాంక్ యూ. దావత్ లేదా మాకు ఇస్తా బిగ్ బాస్ నాకు. మీ ఇద్దరిని నేను బాత్రూమ్ క్లీన్ చేయడానికి పెడుతున్నా. ఏది బాత్రూమ్ క్లీన్ చేయను? అదే నేను చేయను. చెయ్యాలి, నేను చెప్తున్నా. అస్సలే చేయను. నీకు చెప్తాను కాబట్టి చెప్తానా, మీరు చేయాలి. ఎందుకు చెయ్యం? నేను ఇంటికన్నా కడగాల, ఇక్కడికి వచ్చి కడగానా? మీ ఇద్దరు చేయండి. నేను గిట్లా అడికి పెట్టక అర్థమైందా? చెయ్యాలి. చెయ్యను. వాళ్ళు చేయనప్పుడు నేను ఎందుకు చేస్తా? నువ్వు తినట్లేదా? వాళ్ళు తినప్పుడు నువ్వు తినట్లేదా? వాళ్ళు కూడా తింటారు కదా, వాళ్ళు చేయనప్పుడు నేను ఎందుకు చేస్తా? నువ్వు పోవట్లేదా వాళ్ళు చేయనప్పుడు? నేను చేయను. ఏం చేసుకున్నా చేసుకోపోయి బిగ్ బాస్ వద్ద ఏమవుతున్నా అట్లా చేయాలి. బిగ్ బాస్ కోరిక మేరకు ఈ మధ్య కాలంలో సినిమాలను అనుసరించి ఒక టాస్క్ను చేయాలని ఎవరైతే పాల్గొంటారో బిగ్ బాస్ ఇంటి కెప్టెన్కు తెలియజేయాలని కోరుతున్నారు. హాయ్ బిగ్ బాస్, ఈ టాస్క్ని 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు చేయాలనుకుంటాను. మొత్తం 4 చేయాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. దా వెళ్ళిపోదాం దా. 3 సంవత్సరాల నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు నా కోసం వచ్చావని తెలుసు. దా వెళ్ళిపోదాం దా. వెళ్ళిపోదాం దా. ఎవరు ఆపలేరు. దా వెళ్ళిపోదాం అని చెప్పాను కదా. దా వెళ్ళిపోదాం దా. వెళ్ళిపోదాం అని చెప్పానా? నువ్వైనా చెప్పను. అర్జునుడు అన్న ప్రేమించి మోసం చేసింది, ఇప్పుడు రమ్మంటే వస్తలేదు. ఏమైంది బేబీ? ఇక మన ఫిజికల్ హెల్ప్ కావాలంటే నేను ఉన్నాయి కదా. అనవసరంగా శివాన్ని ఎందుకు గెలికినావు? 3 years అయింది మ్యారేజ్ చేసుకుని, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు వచ్చి రమ్మంటే ఎలా? అర్జున్ నువ్వే చెప్పు. నన్ను ప్రేమించావు కదా. అప్పుడు నెత్తి నూనెబెట్టడాలు, బండ్ల మీద తిరగడాలు బాగానే చేసినావు కదా. మరి ఇప్పుడేమైంది? చక్కగా పోయి 1 పెళ్లి చేసుకో. గలిగా లేకుండా ఆమెకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఇవేనా బేకార్ పంచాయతీ? ఆగ్రా కరీంనగర్ మధ్యలో మా ఎందుకు వచ్చిందిరా? ఇట్లేనా మాట్లాడే? చెప్పు, నా తెలుగు అడుగుతా. అంత గలిసి కానీ తర్వాత అందరూ నువ్వు ఫాల్తుగా లెక్క. సాయంత్రం 8:30. అక్కడ చూడక్క ఇట్లా ఎకపక్కలు మొత్తం ఘోరంగా మాట్లాడుకుంటారు. ఏందక్క వాళ్ళు మన ఊరుకోరాలు ఇట్లుండదు. మొదటి నుంచి వాళ్ళ మధ్యలో ఏదో నడుస్తుంది అక్క. మన ఊళ్ళోనైతే ఇట్లా ఉంటుందా? మన ఊరు పోరాలకి ఇట్లా ఏతారా? ఎంత పద్ధతిగా ఉంటారు. వచ్చినప్పటి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడు ఒకటే అసలు వడతలేదు వాళ్ళ కథ. ఏమో చూద్దాం. రాత్రి 10:20. అడగండి, ఏమనుకోవద్దు మరి. నో ప్రాబ్లమ్స్. మీ ఇద్దరి మధ్యలో సంథింగ్ ఉందండి. ఎవరన్నారా? ఓ అవశ్యం. ఎవరన్నారు? ఏం కాదు. ఎవరన్నారు? విన్నా అంతే. ఎవరు అన్నారు? శిరీష ఇట్రావే. ఇంత సీరియస్ వద్దు. ఏంటిదేమో అంటానమాట అందరితో? అదే మాట్లాడినా. ఏంటిది మాట్లాడేది? నీకు అతని మధ్యలో ఏదో నడుతుంది. ఎవరు చెప్పి నీకు? ఉన్నదే చెప్తాను, అందరం చూస్తాను. నువ్వు రాహుల్ ఉంటాను మరి నేను అన్నానా? ఆయన వీడితో తిరిగితే నీకేం నొప్పి? ఆ రోజు కూడా అమ్మాయి ఈడొచ్చిండు. అసలు షర్ట్ వీడేసాడు. నువ్వు నాకు ఇవ్వలేదు. మధ్యలో నన్ను ఎందుకు ఇవ్వాలి చెప్తున్నావు? సమాధానం చెప్పచ్చు కదా. నాకు సమాధానంగా వాళ్ళు అరే నాకు అవన్నీ అవసరం లేదు. నువ్వు చెయ్యంది పడుతున్నావు. అట్లా కాదు, ఆయనగా సమాధానం చెప్పాల్సింది. అక్కడ కాదు, ఏంటి సమాధానం చెప్పాల్సింది? ఇప్పుడు మీరు కూడా పడితే మన మధ్యలో నన్ను తీసుకొచ్చి దొరికిందా బిగ్ బాస్? మీకు అట్లయితే మాకు అట్లా వదిలేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.